అంతే నచ్చితే మాత్రం వాళ్ళ ఇల్లంతా ఎలా దొలుతారండి? బట్టలు పాడైపోవు. ఏవండి, త్వరగా వెళ్ళి ఇంట్లోకి కొన్ని సామాన్లు కావాలి, వెంటనే తీసుకురండి. సామాన్లు నేను తీసుకురావడం ఏంటి? ఏంటి అంటే లిస్ట్ మీకు మెసేజ్ చేస్తాను, వెళ్ళి తీసుకురండి. ముందైతే అర్జెంటుగా పాలు పొంగించాలి, దేవుడికి పూజ చేయాలి. అలాగే ఇల్లంతా మనకు కావలసినట్టు సర్దుకోవాలి. వెళ్ళండి. మూడు రోజుల ముచ్చటకి ఇంత హడావిడి చేస్తోంది. ఈ ఇంట్లో నాతో పాటు ఉండాల్సింది నువ్వు కానే కాదు శరణ్య, నా సమీరా. మీ మనసులో నన్ను దూరం చేసుకోవాలని ఎన్ని కుట్రలు ఎన్ని ఆలోచనలు చేసినా అన్నిటినీ తిప్పికొట్టి మిమ్మల్ని నా వైపుకు తిప్పుకోవడమే ఇప్పుడు నా లక్ష్యం. శ్రీవారు, అత్తయ్య గారు, ఒసే చుంచుమోహం కంచు, ఏ కలుగులో దాక్కున్నవే? అట్టా కనిపించి ఇట్టా చేతుల్లో నుంచి జారిపోతుండావు. సే ఈసారి గాని నువ్వు గాని నా చేతికి గాని సిక్కినావంటే నీ ఎముకలు ఇరవటమే కానీ నిన్ను మాత్రం ఇడిచేదిలే. ఈ తిక్కల సన్నాసి యాడున్నాడో కనిపించడం లేదే. అమ్మయ్యా, ఈ ఎదవనా మొగుడు యాడికో పోయినట్టుండాడు. ఏదేమైనా ఆ గండు పిల్లి మొహముడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఆడి చేతికి చటుక్కుని సిక్కితే సిటుక్కున సిట్టెలకని మింగేసినట్టు మింగేస్తాడు. ఇదేంది ఇంకా లైన్లోనే ఉండదు కదూ. హలో, ఎయిటింగ్ సేపిచ్చినందుకు ఏమనుకోకే. ఏంది బొత్తుగా అయ్యాక కనిపించడమే మానేసినవేంది? ముంబైలో ఉంటాండావా? నేను ఏంటేనమ్మే హైదరాబాద్ లో ఉంటాండా. అమ్మనా కంచు, ఈయన్నే ఉండావా? అవును సెల్లే, ఏండే ఉండా. ఈ పెద్దింట్లో లైఫ్ టైం సెటిల్మెంట్ కోసం చూస్తా ఉండా. వెయిటింగ్ పీరియడ్ నడుస్తా ఉండదులే. ఈ ముక్క చాలా సీక్రెట్, నేనెవ్వరికి చెప్పలేదు. ఉంటాను. ఓస్ దీని తస్సాదియా, ఇదేందిదే? ఈ దొంగ మోహంది ఏడ లంగరేసి పెట్టినదా? అంటే ఇది ఈడ్నే సెటిల్మెంట్ ప్లానింగ్ చేసుకుని ఉంటాదన్నమాట. నా కంటికి సెక్కకూడదని దాని మొహోనికి మాస్క్ వేసుకుని మాస్క్ మేడం లాగా నన్ను మాయసేస్తూ ఉండవా? ఒసే కంచు, నీ కథ క్లైమాక్స్కి వచ్చుండదే, అందుకే నా కళ్ళలో పడ్డావే. నీ పని ఫినిష్. అవును, అసలు ఇది ఇంట్లోకి ఎట్లా దూరుండాది? అసలు దీనికి ఎంట్రీ పాస్ ఎవరిచ్చుండారు? ఈడ ఏదో కథ నడుస్తూ ఉండాలని యాడ్నో గరిట మోగుతూ ఉండాది. ముందు దీని వివరాలు సేకరించి ఈ జవరాల సంగతి ఏందో తేల్చుతా, దీని డొక్క చీల్చుతా. కంచు, యు ఆర్ ఫినిష్. రోహిత్, ఏంటి పిన్ని? చాలా థ్యాంక్స్ నాన్న. థ్యాంక్సా? దేనికి పిన్ని? శరణ్య విషయంలో నువ్వు నాకిచ్చిన సపోర్ట్కి, ఒక ఆడపిల్ల జీవితం బాగుండాలని నువ్వు ఆలోచించిన తీరుకి నేను నీకు కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఎంత గొప్ప మనసు నాన్న నీది. అయ్యో,
ఇందులో నేను చేసిన గొప్పే ఉంది పిన్ని. ఇక్కడ అడుగులు మీవి, ఆచరణ మీది. అయినా నేను మీకు ఈ మాత్రం సపోర్ట్గా కూడా నిలబడకపోతే, ఆడపిల్ల లైఫ్ గురించి ఆలోచించలేకపోతే, ఇంకా మీరు మమ్మల్ని పెంచిన ఈ పెంపకానికి అర్థమే ఉంది పిన్ని. శరణ్య చాలా మంచి అమ్మాయి పిన్ని. అటువంటి అమ్మాయి దర్శన్ జీవితంలోకి రావడం వాడు అదృష్టం. అంతకు మించి శరణ్య ఈ కుటుంబ గౌరవం కూడా. తనకేం అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది పిన్ని. దర్శన్ శరణ్య హ్యాపీగా ఉంటేనే కదా మీరైనా మేమైనా ఈ ఇల్లెలా ప్రశాంతంగా ఉండేది. పిన్ని, మనం ప్లాన్ చేసి వాళ్ళని బయటికి పంపించాం. మనం అనుకున్నది వర్కౌట్ అవుతుందా? అవ్వాలి రోహిత్. దర్శన్ శరణ్యలు ఒకటిగా కలిసి తిరిగి ఈ గదిలో అడుగు పెట్టేదాకా విడిచిపెట్టకూడదు. ఖచ్చితంగా పిన్ని. అందుకోసం మీరేం చేస్తారో చేయండి. మీకు సపోర్టుగా నేనుంటాను. అమ్మ నా మొగుడోయ్, ఇక్కడ పెళ్ళానికి సపోర్టుగా నిలబడాల్సిన ఓడివి మీ పిండికి సపోర్ట్ చేస్తున్నావా? అయినా ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ అంటూ ఇంత ఫూలిష్ మైండ్ సెట్ తో ఎలా ఉన్నావయ్యా? ఛ! ఓకే, నువ్వు ఎలా ఉంటే నాకే. ఇక్కడ నాకు నేనే సపోర్ట్. శరణ్య దర్శన్లని విడగొట్టడమే నా కాన్సెప్ట్.